హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్‌లోన అవి కూడా మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన సొంత రాష్ట్రంలోన పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఎవరుతున్నారో వాళ్ళందరికీ ఒక భారీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కేవలం మనకు 10థ్ క్లాస్ అర్హతతోటి, అదేవిధంగా ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అండ్ బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ తోటి ఇంకా వివిధ రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ తోటి అప్రాక్సిమేట్లీ మనకు 1484 పోస్టులు భర్తీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసినటువంటి ప్రతి పోస్ట్ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. ఎలాంటి టెంపరరీ ఉద్యోగాలు అయితే కాదు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా మన సొంత రాష్ట్రంలో జరుగుతుంది. ఎగ్జామ్స్ అనేది. కాబట్టి ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి సెక్టార్‌లో అని అనుకున్న వాళ్ళకు ఇది మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఇంట్రెస్ట్ ఉంటే గనుక డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కొంచెం స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ అండ్ ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ లెర్నింగ్ యాప్‌లో మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తా ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి అవైలబుల్‌గా. చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ మనకు ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఎయిమ్స్ అంటే మీ అందరికి తెలిసింది కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు ఏపీలో ఏదైతే మనకు మంగళగిరి ఉంది కదా, అక్కడ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ తెలంగాణలో కూడా మనకు ఒక చోట అయితే పోస్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతి చూసుకున్నట్లయితే ముందుకు వచ్చేసి మీకు అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ఉంది కదా, ఎయిమ్స్ exams.ac.in అనే వెబ్సైట్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ముందుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూన్ 13, 2026 మనకు నిన్న నైట్ అయితే మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ ఎవరికి కూడా ఇంతవరకు తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా యూట్యూబ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ డెఫినెట్గా అప్లికేషన్ అయితే చేసుకోండి ఇంట్రెస్ట్ కన్నా. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 3, 2026 అనమాట. మనకు అప్లై చేసుకుని కేవలం మనకు 20 డేస్ మాత్రమే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే గవర్నమెంట్ వర్కింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఎన్ఓ సర్టిఫికేట్ అని మీకు జూలై 8 వరకు టైం అయితే ఇచ్చారన్నమాట. ప్రజెంట్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ మనకు అప్లికేషన్ స్టేటస్ మనకు జూలై 11 అయితే రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇక నెక్స్ట్ సిబిటి ఎగ్జామ్స్ వచ్చి మనకు టెంటేటివ్గా జూలై 25 నుండి 27 వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నాడు. కాబట్టి మనకు 1 మంత్ మాత్రమే టైం అయితే ఉంది. అప్లై చేసుకున్న తర్వాత కూడా ఎక్కువ టైం లేదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయితే అవ్వండి ఈ నోటిఫికేషన్కి. అండ్ మీకు 1 వీక్ ముందు మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇది ఎయిమ్స్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఎయిమ్స్ exams.ac.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ నోటీసులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ CRE 5 ఉంది కదా, ఇది మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మీరు ఇక్కడైతే క్లిక్ చేసుకొని మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే కనుక ఇక్కడ ముందుగా చూసుకుంటే తెలంగాణ ఎయిమ్స్ మనకు బీబీ నగర్ ఏదైతే ఉందో తెలంగాణ యాదాద్రి భువనగిరి డిస్టిక్ తెలంగాణ, ఇక్కడ మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది. ఇక అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ ఎంజీ క్యాంపస్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీ కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్లీ 1484 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు 54 కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అసిస్టెంట్ డైటీషియన్ అండ్ జూనియర్ డైటీషియన్ అండ్ వార్డెన్, ఇట్లా మనకు ఇది ఒక పోస్ట్ అనమాట. ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్మిన్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్, ఇట్లా మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే అసిస్టెంట్ బిలో 30 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6కి మీకు సాలరీ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు 80,000 దగ్గర సాలరీ వస్తుంది అనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు ఈ అసిస్టెంట్ పోస్టులకు. అన్నిటి కూడా అంతేనమాట. ఇట్లా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడి మనకు పోస్ట్ అయితే ఉన్నాయి. బట్ మనకు నోటిఫికేషన్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. ఓవరాల్ మీరు చూసుకున్నట్టయితే మనకు 168 పేజీలు అయితే ఉందన్నమాట. మీరు చూసుకోండి. ఇక్కడ ఆ 168 పేజీలు అనేవి మనకు చాలా లెంతీ ఉంది.
అండ్ అదేవిధంగా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఏమైనా వేకెన్సీ ఉన్నాయంటే గనక క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ మనకు 3 ఆప్షను డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంటు, లోవర్ డివిజన్ క్లర్కు, అప్పర్ డివిజన్ క్లర్కు మనకి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతిదానికి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 32 వరకు. ఇక ఓబీసీలకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్ కూడా 10 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 37 వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్కి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ మనకు డిప్రెషన్ కేసు అవుతున్నా వాటికి సంబంధించిన డేటా ఎంట్రీ వర్క్ అయితే వచ్చి ఉండాలి, నేర్చుకున్న ప్రజెంట్. అండ్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే కానీ 10th క్లాస్ పాస్ అయ్యి వాటి రిలేటెడ్లో మీరు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక టైపింగ్ వచ్చేసి మీకు 35 అవర్స్ ఇంగ్లీష్ అయితే, ఒకవేళ మీరు హిందీ అయితే కనుక 30 అవర్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లో జాబ్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉందన్నమాట. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మనకు ఎయిమ్స్ బీబీ నగర్ మనకి ఏదైతుందో 18 నుండి 30 సంవత్సరాలు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ కంప్యూటర్ టైపింగ్ వచ్చే కనుక కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా మనకు మంగళగిరిలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎయిమ్స్ మంగళగిరి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ టైపింగ్ టెస్ట్ అయితే వచ్చి ఉండాలి. ప్రజెంట్ రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి. అండ్ శాలరీ వచ్చేసి మనకు లెవెల్ 2 కింద మనకు అప్రాక్సిమేట్ మనకు 40,000 పైగా మనకు శాలరీ అయితే వస్తుంది. బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మనకి అయితే సిఏపిఎఫ్ ఉంటాయి కదా సెంట్రల్ ఫోర్సెస్లోన వాటిలోన 12th క్లాస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇలాగ మీకు ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కొన్నిటికి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అయితే ఉండాలి, కొన్నిటికి 10థ్తో పాటు ఐటీ క్వాలిఫికేషన్ ఉండాలి, కొన్నిటికి వచ్చేసి డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ బీఎస్సీ ఫార్మసీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఇలా మనకు క్వాలిఫికేషన్స్ అయితే మనకు మెన్షన్ చేశాడు. మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ అనేది ఎంత పెద్దగా ఉందనేది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు ఎగ్జామ్ 9 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. 100 క్వశ్చన్లు అయితే వస్తాయి 400 మార్కులకు. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 4 మార్క్స్ అనమాట. మనకు 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. సిలబస్ అంటే మీరు అప్లికేషన్ పోస్ట్ని బట్టి. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు టెంటేటివ్గా మనకు జూలై 25th, 26th, 27 ఈ 3 డేస్లో అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నాడు. అండ్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకు మన ఓన్ స్టేట్లోనే ఉంటాయన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. ఇక నుంచి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా వచ్చేసి మనకు ఆన్లైన్ సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ సిబిటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు అన్ని పోస్టులకి అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ అంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా మనకు పోస్ట్ అప్లై చేసేటప్పుడే టైపింగ్ టెస్ట్ అనేది వాటికి మాత్రం ఉంటుంది స్కిల్ టెస్ట్. ఇక్కడ మీరు ఎగ్జామ్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ ఉంటుంది అసిస్టెంట్ డైటీషియన్, జూనియర్ డైటీషియన్ వార్డెన్. ఈ పోస్టులకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ డైట్ సంబంధించిన సిలబస్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది క్వశ్చన్ అనేది పేపర్ అనేది. అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి దీనికైతే లేదు. ఇట్లా మీరు చెక్ చేసుకోండి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ మనకు సిలబస్ కూడా ఏంటి. ఇక్కడ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అసిస్టెంట్ కానీ ఈ పోస్ట్కి అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్, సిసిఎస్ రూల్స్, ఎఫ్ఆర్ అండ్ బేసిక్ కంప్యూటర్ వాటి రిలేటెడ్ క్వశ్చన్లు వస్తాయి. ఒకవేళ మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్కి గ్రేడ్ ఏ వాటికి అప్లై చేసుకుంటే జనరల్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. బైలాంగ్వల్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. జూనియర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ నుంచి క్వశ్చన్ వస్తాయి. ఇట్లా మీరు ఒకసారి ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ మొత్తం కూడా చెక్ చేసుకోండి ఒకసారి. మనకి నోటిఫికేషన్ ఏంటంటే మనకు అప్రాక్సిమేట్లీ 59 సంవత్సరం కేటగిరీ సంవత్సరం పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 1424 పోస్టులు. అండ్ ఇంకోటి మనకు సిబిటీ ఎగ్జామ్స్ అయినా మనకు జూలైలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు కంపల్సరీగా మీరు అది మైండ్లో పెట్టుకుని బాగా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు మీకు తమిళలో చెప్పాను కదా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అండ్ అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ అని. ఎందుకు చెప్పానంటే కనుక ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేస్తారు. ఎందుకంటే దీనికి కారణం అప్లికేషన్ ఫీజు అనమాట. ఇక్కడ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 3000 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. అండ్ పేమెంట్ అనేది మనకు ఎక్కువనే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు 2400 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో కదా వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లోన జాబ్ చేయాలి, అవి కూడా మన తెలుగు స్టేట్స్లోన కంపల్సరీ జాబ్ కొట్టగలను, ఎగ్జామ్ క్రాక్ చేయగలను అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. లేదు నోటిఫికేషన్ వచ్చింది కదా ఒకసారి ట్రై చేద్దాం అంటే కనుక
మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు అప్లై చేయొద్దండి. ఎందుకంటే మనకు అప్లికేషన్ ఫీజ్ అనేది చాలా ఎక్కువ పెట్టడం జరిగింది. అందువల్ల చాలామందైతే ఫీజ్ ఎక్కువ ఉంది కదా అని చాలామంది అప్లై అయితే చేయరు. అందుకే కాంపిటీషన్ చాలా తక్కువైతే ఉంటుంది. అండ్ అప్లై చేసిన వాళ్ళు కంపల్సరీ మీరు ఎగ్జామ్‌లో బాగా రాసారంటే గన మీకు ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను బట్టి మీకైతే జాబ్ అయితే ఇస్తారు. అండ్ ఒకవేళ మీరు అప్లై చేసిన పోస్ట్‌కి స్కిల్ లిస్ట్ ఉందనుకోండి, అది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. దానికి ఎలాంటి మార్కులు అయితే ఉండవు. బట్ మనకు మెయిన్‌గా ఏందంటే ఎగ్జామ్‌లో వచ్చిన స్కోర్‌ని బట్టి మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థాంక్ యూ.